ది ఇన్నూసుపేట కోఆపరేటివ్ బ్యాంకును దోచుకోవడానికి చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు 1964 సహకార చట్టం నుంచి 1995 మ్యాక్స్ చట్టం పరిధిలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని బ్యాంకు సభ్యుడు ఆర్యపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ యజ్వరపు మరిడయ్య ఆరోపించారు. స్థానిక వియల్పురం మార్గని ఎస్టేట్స్ వైసీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1995 మార్క్స్ చట్టంలోకి బ్యాంకును తీసుకుని వెళ్తే పాలక వర్గానికి నచ్చినట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. బ్యాంక్ ఆస్తులకు డిపాజిట్లకు రక్షణ కరువైందుతుందని, అవినీతి అక్రమాలపై సహకార శాఖ విచారణలు చేసేందుకు కూడా అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఖాతాదారులకు అవగాహన లేకపోవడం వల్ల ఎవరూ మాట్లాడడం లేదని, ఈ నెల 24న సర్వసభ్య సమావేశం నిర్వహించి అనుమతి తెచ్చుకునేందుకు కోళ్లబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని దీన్ని అడ్డుకోవాలని కోరారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మజ్జి అప్పారావు, రొక్కం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 95 యాక్ట్ అంటే దాన్ని మ్యూచువల్ కోఆపరేటివ్ మ్యాక్స్ యాక్ట్ అంటారు. దాన్ని మ్యాక్స్ యాక్ట్. ఈ మ్యాక్స్ యాక్ట్లోకి తీసుకెళ్ళిపోవాలని నోటిఫికేషన్ ఇచ్చాడు. అది ఎంత దారుణమైన యాక్ట్ అంటే ఇంకా డిపాజిటర్స్ కానీ, ఆ బ్యాంకు లాకర్లో పెట్టుకునే వస్తువులు పెట్టుకునే వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, మెంబర్స్కి కానీ ఏ విధమైన సంబంధం లేకుండా కోళ్లబాబు బ్యాంక్ అది. దీన్ని కనుక ఆ ప్రపోజల్ ఎలా ఉంటాయంటే జనరల్ బాడీలో కూడా ఏదో గిఫ్ట్లు ఇస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు తప్ప ఆ పబ్లిక్ కానీ, ఆ మెంబర్స్ కానీ అవేర్నెస్ ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. 10 మందితోటి ఏం చేస్తారంటే కోరం అయిపోయిందని చెప్పేసి మినిట్స్ వాళ్ళే రాసేసుకొని దీన్ని 95 యాక్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నామని రెజల్యూషన్లు పాస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద ఏంటంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియచేయండి అని నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో ఆ నోటిఫికేషన్ ఏంటంటే చాలా తప్పుడు నోటిఫికేషను. రాజమండ్రి ప్రజలకే కాదు, ఇది రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అందులో డిపాజిట్లు ఉన్నాయి. ఇలాంటి చర్యల్ని ప్రభుత్వమే అసలు అడ్డుకోవాలి. ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే వాళ్ళు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఇనీస్పేట బ్యాంక్ అయిపోయిన తర్వాత ఆర్యాపురం బ్యాంకు, ఆర్యాపురం బ్యాంక్ అయిన తర్వాత జాంపేట బ్యాంకు చేస్తారు. కాబట్టి మీ ద్వారా మేము ఈ ప్రజలందరికీ, ఈ బ్యాంకు సంబంధించిన మెంబర్స్కి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ 95 యాక్ట్లోకి దీన్ని తీసుకెళ్లకుండా ఆపు చేయాల్సిన ప్రయత్నాలు మేము చేస్తున్నాం.